హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ రోజున యేసుక్రీస్తు బిడ్డలు కలిగి ఉండవలసింది క్రీస్తు ప్రేమనండి. మన తెలుగు బైబిల్లో అన్ని మాటలకి ప్రేమ 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 అని ఉపయోగించాం. మామూలుగా మనం కూడా అలాగే అంటాం, ప్రేమలో పడ్డాడు, ప్రేమించుకున్నారు అని మాట్లాడుతుంటాం. అంటే వాళ్ళిద్దరికీ చాలా ప్రేమ అంటుంటాం. కానీ యాక్చువల్గా గ్రీకులో 4 డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయండి ప్రేమకి. ఒకటి స్టోర్జ్, ఇంకొకటి ఎరోస్, ఇంకొకటి ఫిలియా, ఇంకొకటి అగాపే. 4 వ్యత్యాసమైన పదాలు గ్రీక్ బైబిల్లో వాడబడి ఉన్నాయి. స్టోర్జ్ అంటే సాంఘికమైన ప్రేమ. అంటే మనం భారతీయులం అన్నప్పుడు మనందరం ఓటవుతాం, మనం భారతీయులం అంటాం. ఇక్కడ మనం పట్టించుకోవాలండి. ఇదే కనుక మనం అమెరికా పోయినప్పుడు, జపాన్ పోయినప్పుడు, చైనా పోయినప్పుడు, ఒకవేళ జపాన్లో వెళ్ళి వాళ్ళకి పెట్టిన కప్పలు చేపలు తినలేక ఆ హోటల్లో ఎలాగ ఆర్డర్ ఇవ్వాలో తెలియక ఏం కావాలంటే చూంచా అంటుంటే, మనకేమో చా అంటుంటే, మనకేం తెలియక తప్పపడుతున్నప్పుడు ఎవరన్నా మన తెలుగుడు వచ్చి, ఏంటి బ్రదర్ ఏం కావాలో చెప్పండి, అమ్మయ్య బతికిచ్చావరా, నువ్వు తెలుగుడు వేరా, నేను తెలుగుడు, హైదరాబాడా నేను హైదరాబాడే, అప్పుడు మేము చేసుకుంటాం. ఇక్కడుంటే పక్క పక్కన చేసుకోం, ఇక్కడుంటే పక్క పక్కన చూసుకోం. అక్కడికి వెళ్ళినప్పుడు మనం భారతీయులం. గేదె ఈనిందంటే బర్రె అంటారు, మీరు గేదె అంటారు. ఈయన వెంటనే ఆ దూడ నెల్లి నాకుతుంది. ఎవరు చెప్పారు దానికి అది బిడ్డ అని? ఆ బిడ్డ వచ్చి చిన్న దూడ వచ్చి తల్లెమ్మడి తిరుగుతూ ఉంటుంది. సహజ ప్రేమ, న్యాచురల్ లవ్. అది దట్ ఈస్ అ న్యాచురల్ లవ్. దట్స్ నాట్ సంథింగ్ డిఫరెంట్. ఏం కాదు, అది పెద్ద గొప్ప ఏం కాదు. అది న్యాచురల్గా వచ్చే లవ్. దాన్ని స్టోర్జ్ అని ఉపయోగించారు. రెండవది ఎరోస్. ఎరోస్ అంటే యవ్వనస్తుల మధ్య ఒక టీనేజ్లో సాధారణంగా స్వాభావికంగా ఒక బాల్యం నుండి యవ్వన ప్రాయంలోనికి వెళ్ళేటప్పుడు ఆ యవ్వనస్తులలో లేక యవ్వనస్తురాల్లో ఉన్నటువంటి శారీర ఆశలు లేక ఆపోజిట్ సెక్స్ మీద కలిగేటువంటి ఒక విధమైన అభిమానం, ఇష్టం, ప్రేమ అనొచ్చు. అది ఎరోస్ అని ఉందండి. చాలామంది యవ్వన బిడ్డలు టీనేజ్లో యవ్వన కాలంలో ప్రేమలో పడ్డామంటారు. ప్రేమలో పడ్డారంటారు, ఏందో నాకు అర్థం కాదు. ఒక ఆయన నేను చచ్చిపోదాం అనుకుంటున్నానండి అన్నాడు. ఆయన ఎందుకయ్యా అని అడిగితే లవ్ ఫెయిల్యూర్ అయిందండి అన్నాడు. నేనన్నాను, బైబుల్ సేస్ లవ్ నెవర్ ఫెయిల్స్. ఏంటంటే బైబిల్ ఏంటి? యేసు ప్రభు ఏం చెప్పాడు? ప్రేమ మారదు, చావదు, ప్రేమ ఓడిపోదు, ప్రేమే జయిస్తుంది. కానీ లవ్ ఫెయిల్స్ అంటే దట్ ఈస్ నాట్ లవ్ ఎట్ ఆల్. అది లవ్ కాదు, అది ఎరోస్. ఒక విధమైన ఇష్టం, ఒక విధమైన ఇచ్ఛ. అది యవ్వనస్తుల మధ్య స్వాభావికంగా వచ్చేది, పోయేది. మూడవది ఫిలియా. ఫిలియా అంటే మనకి ఒకే రకమైన స్నేహం, ఫ్రెండ్షిప్ అంటారు చూసారా? హైదరాబాద్ బిర్యానీ తినడానికి నువ్వు బయలుదేరినప్పుడు ఇంకొక ఆయన ఎక్కడికి వెళ్తున్నారంటే హైదరాబాద్ బిర్యానీకి వెళ్తున్నావు, ప్యారడైజ్కి బిర్యానీ తినడానికి వెళ్తున్నాను, నేను కూడా ప్యారడైజ్ బిర్యానీ. ఆ బిర్యానీ తింటే కానీ నాకు నిద్ర రాదు బ్రదర్. నాకు అంతే బ్రదర్. అబ్బా మనిద్దరం బిర్యానీ ఫ్రెండ్స్. ఏమంటే ఇంకా అయ్యగారు తాగడానికి వెళ్తాడు, వాడికైతే భలే డీప్ ఫ్రెండ్స్. వాళ్ళు ప్రాణం పెట్టుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు ప్రాణాలు తీసుకుంటారు అవసరమైతే ఒకళ్ళొకళ్ళు. ఒకే రకమైన ఇచ్ఛ, ఒకే రకమైన ఆశ, ఒకే రకమైన అలవాట్లు, ఒకే రకమైన ఇష్టాలు ఉన్న వాళ్ళ మధ్య వచ్చేటువంటి స్నేహం, అది కూడా నిరంతరం నిలిచేది కాదు. ఈ 3 ప్రేమలు నిరంతరం నిలిచేవి కావు. నిజమైన ప్రేమ కాదు ఒక మాటలో చెప్పాలంటే. అయితే అగాపే అనేది క్రీస్తు ప్రేమ. నిస్వార్థమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, తను తాను అర్పించుకునే ప్రేమ, ఇతరులను సహించుకునే ప్రేమ. చూసాం కదా, అన్నిటినీ ఓర్చుకునే ప్రేమ, దయ చూపించే ప్రేమ, అపకారమును మనసులో ఉంచుకునే ప్రేమ, దుర్నీతి యందు సంతోషించని ప్రేమ, ఉప్పొంగని ప్రేమ, అమర్యాదగా నడవని ప్రేమ, అది యేసయ్య ప్రేమ. ఈ రోజున మనకు ఏ ప్రేమ ఉంది? నేనేమంటానంటే, ఒకవేళ మనం భారతీయులమన్న ప్రేమ ఉన్నప్పటికీ ఆ ప్రేమ పైన యేసయ్య ప్రేమ ఉంటే తప్ప మన మధ్య నిజమైన ప్రేమ ఉండదండి. ఒకవేళ యవనస్తుల మధ్య వచ్చే ఎరోస్ అనే యవన కాలంలో వచ్చే ప్రేమ క్రీస్తు ప్రేమతో పవిత్రపరచబడితే తప్ప ఆ యవనస్తులు లేక ఆ ప్రేమ పెళ్ళిళ్ళు నిలవవు.
నిలవవు. యేసయ్య ప్రేమ మాత్రమే నిరంతరము నిలిచి ఉండేది. ఒకవేళ నీకు ఇష్టమైన ఒక ఫ్రెండ్షిప్ నీలో ఉంటే, ఆ ఫ్రెండ్షిప్ క్రీస్తు ప్రేమతో కలిగిన ఫ్రెండ్షిప్గా ఉంటే, అది యోనాతాను దావీదు మధ్య ఆ క్రీస్తు ప్రేమ పవిత్రమైన ప్రేమ బంధం ఉండింది. నీవు రాజు అవుతావు, నేను ఉపకారం అవుతానని ఎవడంటాడు ఈ రోజుల్లో? నువ్వు పైన కూర్చొని కింద కూర్చోనని ఎవడంటాడు? నేను రాజకుమారుడు అవ్వాల్సిన యోనాతానుకు రాజుగా అభిషేకించబడిన దావీదును చూస్తే ఒళ్ళు మండిపోతా ఉండాలి. అసలే నా రైవల్వు నువ్వు, నా విరోధివి నీవు, నా స్థానాన్ని కొట్టయిపోతున్నావు నువ్వు అని పగబట్టాలి. కానీ యోనాతాను దావీదును ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు. కారణం వారి మధ్య దేవుని ప్రేమ ఉండింది. దేవుని ప్రేమ ఉన్నప్పుడే, స్నేహితులైన మీ మధ్య దేవుని ప్రేమ ఉన్నప్పుడే అది నిజమైన స్నేహం. భార్యాభర్తలైన మీ మధ్య నిజమైన దేవుని ప్రేమ ఉన్నప్పుడే మీ ప్రేమ బంధం, మీ భార్యాభర్తల బంధం నిరంతరం నిలిచి ఉంటుంది. లేనంతసేపు అరేంజ్డ్ మ్యారేజెస్లోనూ గొడవలే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి గొడవలు లేవా? గొడవలే. కారణం అది ప్రేమ కాదు. క్రీస్తుని కుటుంబంలో ఉన్నప్పుడు, క్రీస్తుని కుటుంబాన్ని కట్టినప్పుడు అక్కడ నిజమైన ప్రేమ ఉంటుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక్కసారి నీ పాదముల దగ్గర నిలవబడి ఉన్నామయ్యా. మా చేతులెత్తి నీకు లోబడుతున్నామయ్యా, నీకు సమర్పించుకుంటున్నామయ్యా. నీ పరలోకపు దీవెనలతో మమ్మల్ని నింపమని మా చేతులు చాచి ఉంచి ఉన్నామయ్యా. మాలో ఉన్న మూర్ఖత, మాలో ఉన్న క్రూరత్వము, మాలో ఉన్న ప్రేమహీనత, మాలో ఉన్న సాతాను స్వభావం నుండి మమ్మల్ని విడిపించిన ఆయన, నీ ప్రేమతో మమ్మల్ని అభిషేకించయ్యా. ఆ కలువరి ప్రేమతో మమ్మల్ని అభిషేకించయ్యా. ఆ నిర్దోషము నిష్కలంకమైన ఆ ప్రేమతో మమ్మల్ని నింపునాయన. ఈ లోకంలో ఎక్కడ చూసినా ప్రేమ లేదయ్యా. భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు, స్నేహితుల మధ్య ప్రేమ లేదు. లోకంలో ఎక్కడ చూసినా హింస, తండ్రి, ఎక్కడ చూసినా దగ, ఎక్కడ చూసినా ఒకరికొకరు హాని చేసుకునుట, పోటీ పడుట, అసూయ పడుట, భేదాలు పుట్టించడమే చూస్తున్నామయ్యా. కక్ష సాధించడానికి ప్రయత్నిస్తున్నారయ్యా. ఒకరికొకరు హాని చేసుకుంటున్నారే కానీ క్రీస్తు ప్రేమను కలిగి గాయాలు మాన్పువారు లేరయ్యా. ప్రేమతో ఆదరించేవారు లేరయ్యా. దయ చూపించేవారు లేరయ్యా. ఎందరో మోసపోయి వ్యభిచార కోపంలో పడి లేవలేని స్థితిలో ఉన్నారయ్యా. భార్యాభర్తలు మధ్య ప్రేమ లేక రోజు జగడాలతో నిండిపోతున్నారయ్యా. ఎంతో మంది కుటుంబాలలో ఎక్కడ కక్ష, పగ, ద్వేషం, భేదం. అయ్యో, సాతాను రాజ్యం వెళ్తున్నాడు. నజరేయుడు యేసుక్రీస్తు నామములో అటువంటి కుటుంబాలను విడుదల చేయించున్నాము తండ్రి. సాతాను నిలయాలుగా ఉన్న మా హృదయాలను నీ ప్రేమ నిలయాలుగా మార్చుము నాయన. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచువారిగా ప్రేమ నిలయమైన పరలోకములో చేరు వరకు నీ ప్రేమను మా చుట్టూన్న వారికి పంచినట్లుగా, ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట్లుగా, ప్రేమను పుట్టిస్తుందన్నట్లు మేము ప్రేమ ద్వారా మరొకరిని క్రీస్తు ప్రేమతో సంపాదించుకున్నట్లుగా సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే
ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా, నిత్యమునే నీతో నడిచేదా. త్రియేక దేవా వందనా, గణపరతు నిన్నే నిరతము.